హాయ్ ఫ్రెండ్స్, మే నెలలో ఏ ఫోన్స్ లాంచ్ అవబోతున్నాయో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ 10,000లో ఏ ఫోన్లు లాంచ్ అవబోతున్నాయో చూద్దాం. 10,000లో మోటో E14 లాంచ్ అవబోతుంది. ఇది ప్రాసెసర్ విషయానికి వస్తే యూనిసాక్ T606తో లాంచ్ అవబోతుంది. ఇది 6.5 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది అండ్ HD+ డిస్ప్లే. ఇది 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ 20 watts ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. అండ్ బ్యాక్ వచ్చేసరికి 13 MPతో వస్తుంది, ఫ్రంట్ ఏమో 5 MPతో వస్తుంది. ఇది మే మధ్యలో లాంచ్ అవబోతుంది ఇది. అండ్ నెక్స్ట్ 20,000లో ఏ ఫోన్ లాంచ్ అవబోతున్నాయో చూద్దాం. 20,000లో iQOO Z9X ఉంది. స్నాప్డ్రాగన్ 6 Gen 1తో లాంచ్ అవబోతుంది ఇది ప్రాసెసర్. అండ్ 6.72 ఇంచెస్తో లాంచ్ అవబోతుంది డిస్ప్లే. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్, IPS LCD డిస్ప్లే ఇది. అండ్ 6000 mAh బ్యాటరీతో వస్తుంది ఇది. 44 watts ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. 50 MP డ్యూయల్ కెమెరాతో వస్తుంది ఇది. ఇది ఫస్ట్ వీక్ మేలో లాంచ్ అవబోతుంది ఇది. అండ్ సామ్సంగ్ గెలాక్సీ M35, F35 లాంచ్ అవబోతున్నాయి మిడ్ మేలో. ఇది Exynos 1380 లాంచ్ అవబోతుంది ప్రాసెసర్. అండ్ 6.6 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది అండ్ సూపర్ AMOLED డిస్ప్లే ఇది. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది అండ్ 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 25 watts ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. ఇది బ్యాక్ వచ్చేసరికి ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. 50 MP కెమెరాతో వస్తుంది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ఫినిక్స్ GT 20 Pro లాంచ్ అవబోతుంది. ఇది ప్రాసెసర్ విషయానికి వస్తే MediaTek Dimensity 8200తో లాంచ్ అవబోతుంది. అండ్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది ఇది. 45 watts ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే 6.78 ఇంచెస్తో వస్తుంది అండ్ ఫుల్ HD డిస్ప్లే ఇది. అండ్ ఇది AMOLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ బ్యాక్ వచ్చేసరికి 108 MP కెమెరాతో వస్తుంది ఇది. అండ్ ఇది డ్యూయల్ స్పీకర్తో వస్తుంది విత్ JBL సౌండ్తో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 30,000లో ఏ ఫోన్స్ లాంచ్ అవబోతున్నాయో చూద్దాం. 30,000లో V30e లాంచ్ అవబోతుంది ఇది. ఇది స్నాప్డ్రాగన్ 6 Gen 1తో లాంచ్ అవబోతుంది. అండ్ డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.78 ఇంచెస్తో వస్తుంది. ఇది కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఫుల్ HD AMOLED డిస్ప్లేతో వస్తుంది ఇది. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. బ్యాక్ వచ్చేసరికి 50 MP కెమెరాతో వస్తుంది. అండ్ ఇంకో కెమెరా వచ్చేసరికి 8 MPతో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి 50 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 44 watts ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. ఇది 2nd మేన లాంచ్ అవబోతుంది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ F55 లాంచ్ అవబోతుంది. ఇది స్నాప్డ్రాగన్ 7 Gen 1తో లాంచ్ అవబోతుంది. అండ్ డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.6 ఇంచెస్తో లాంచ్ అవబోతుంది. ఇది ఫుల్ HD AMOLED డిస్ప్లేతో లాంచ్ అవుతుంది. అండ్ 5000 mAh బ్యాటరీతో లాంచ్ అవుతుంది. అండ్ 25 watts ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. అండ్ ఇది బ్యాక్ వచ్చేసరికి 50 MP కెమెరా, ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది ఇది. ఇది మే మధ్యలో లాంచ్ అవబోతుంది ఇది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మోటోరోలా Edge 50 Fusion లాంచ్ అవబోతుంది. ఇది స్నాప్డ్రాగన్ 7S Gen 2తో లాంచ్ అవుతుంది. అండ్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 66 watts ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది ఇది. ఇది 6.7 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది ఇది. అండ్ ఇది POLED ఫుల్ HD AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ 144Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ ఇది IP68తో కూడా వస్తుంది ఇది. అండ్ బ్యాక్ వచ్చేసరికి 50 MPతో వస్తుంది. అండ్ 32 MP కెమెరా, ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. అండ్ ఇది కూడా మిడ్ మేలో లాంచ్ అవబోతుంది ఇది. అండ్ నెక్స్ట్ 40,000లో ఏ ఫోన్స్ లాంచ్ అవబోతున్నాయో చూద్దాం. 40,000లో Google Pixel 8 లాంచ్ అవబోతుంది. ఇది ప్రాసెసర్ విషయానికి వస్తే Tensor G3తో లాంచ్ అవుతుంది. అండ్ 4500 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ 27 watts ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. బ్యాక్ వచ్చేసరికి 64 MP కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ ఏమో 13 MPతో వస్తుంది. అండ్ 6.1 OLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది ఇది. ఇది 14th మేన లాంచ్ అవబోతుంది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి OnePlus Nord 4 లాంచ్ అవుతుంది. ఇది 6.67 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది ఇది. అండ్ 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ స్నాప్డ్రాగన్ 7+ Gen 3తో వస్తుంది ఇది ప్రాసెసర్. అండ్ 50 MP కెమెరాతో వస్తుంది. 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 100 watts ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రియల్మీ GT సిరీస్ లాంచ్ అవుతుంది. ఇది స్నాప్డ్రాగన్ 7+ Gen 3తో లాంచ్ అవుతుంది ఇది. ఇది 6.78 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది. OLED డిస్ప్లే ఇది. 1.5Kతో వస్తుంది ఇది. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది ఇది. అండ్ 6000 nits బ్యాటరీ, 6000 nitsతో బ్రైట్నెస్ వస్తుంది ఇది. అండ్ బ్యాక్ వచ్చేసరికి 50 MPతో వస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 32 MPతో వస్తుంది. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే 5500 mAhతో వస్తుంది.
అండ్ 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. ఇది మే ఎండ్లో లాంచ్ అవబోతుంది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పోకో F6 లాంచ్ అవుతుంది. ఇది స్నాప్డ్రాగన్ 8S Gen 3తో వస్తుంది ఇది. అండ్ ఇది 6.67 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది. OLED డిస్ప్లే ఇది. 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది ఇది. అండ్ 2400 నిట్స్ బ్రైట్నెస్తో వస్తుంది ఇది. ఇది బ్యాక్ వచ్చేసరికి 50 MPతో వస్తుంది కెమెరా. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 20 MPతో వస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. ఇది కూడా మే నెలాఖరికి లాంచ్ అవబోతుంది. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.